వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. జై బుడ్డి బర్త్డే పార్టీని అరేంజ్ చేశాడని తెలిసిన అనసూయ సీరియస్ అవుతూ ఈ పిల్లోడికి ఆ బుడ్డి పిచ్చి పట్టింది, అందుకే ఇలా తయారయ్యాడు, వదిలిస్తాను, పట్టిన పిచ్చిని ఎక్కిన దయ్యాన్ని వదిలిస్తాను అని అంది కోపంగా. త్వరగా ఈ ఆల్బమ్ని సెట్ మీదకు తీసుకువచ్చి జైకి అస్సలు టైం ఇవ్వకుండా చూడాలి, లేదంటే ఈ బుడ్డి నా జైని వదిలిపెట్టదు, ఇంకా తన వైపుకి తిప్పుకుంటుంది అని అనుకుంది అనసూయ. పార్టీ అవ్వగానే ఎవరి కారులో వాళ్ళు కంపెనీకి బయలుదేరారు. బుడ్డి తన కారుని పంపించేసి తను కూడా జై కారులోనే కూర్చుంది. నా కారులో ఎందుకే, నువ్వు నీ కారులోనే వెళ్ళు అన్నాడు జై మాట వరసకి, అందరికీ అనుమానం రాకుండా. నేను నీతోనే వస్తాను మారం చేసింది బుడ్డి. బుడ్డి మొదటి నుంచి ఫెవికాల్ లాగా జైకి అంటుకుని ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కావడంతో, ఉండనివ్వు బ్రో, తను నీతోనే ఉంటుందని అందరికీ తెలిసిందే కదా, బర్త్డే రోజు ఏడిపించడం ఎందుకు అన్నాడు రాకేష్. సరే ఎక్కు అన్నాడు జై. థ్యాంక్ యూ జై అంటూ హుషారుగా జై కారులో ఎక్కి కూర్చుంది బుడ్డి. అందరి కార్లు బయలుదేరాయి. కారులో జై పక్కన కూర్చుని భుజం మీద తల వాల్చి చేతిలో చేయి వేసి కళ్ళు మూసుకుంది బుడ్డి. వేసిన చేతిని గట్టిగా పట్టుకున్నాడు జై. కార్లు కంపెనీకి వెళ్ళగానే స్టాఫ్ ఎదురొచ్చి సామాన్ ప్యాక్ చేసుకోండి, మనం కొత్త బిల్డింగ్కి మారుతున్నాం, మేనేజర్ సార్ చెప్పారు అని చెప్పారు సంతోషంగా. అవునా అన్నాడు చరణ్ సంతోషంగా. అవును చెర్రీ, మాకు ఇప్పుడే చెప్పారు, ఇప్పుడు మీరు బాగా ఫేమస్ అయ్యారు కదా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి, అందుకే మీకోసం న్యూ బిల్డింగ్ తీసుకున్నారు అని చెప్పి, అమ్మో మా ప్యాకింగ్ చేసుకోవాలి అంటూ హుషారుగా వెళ్ళిపోయారు. వీళ్ళు రూమ్లోకి వెళ్ళగానే మేనేజర్ స్వయంగా వచ్చి బిల్డింగ్ షిఫ్ట్ అవుతున్న విషయం చెప్పి సామాన్ ప్యాక్ చేసుకోమని చెప్పి వెళ్ళాడు. అందరూ హుషారుగా ఒకరినొకరు హక్ చేసుకుని బుడ్డిని బర్త్డే చాలా లక్కీ బేబీ, కొత్త బిల్డింగ్కి మారుతున్నాం అని అంటూ అందరూ బుడ్డి బుగ్గలు లాగడంతో బుడ్డి చిన్నగా నవ్వుతూ, అందుకే అందరూ కలిసి నా లగేజ్ కూడా ప్యాక్ చేయండి అంటూ బెడ్ ఎక్కి పడుకుంది. అదేం కుదరదు బేబీ, నీ ప్యాకింగ్ నీదే, మా ప్యాకింగ్ మాదే అంటూ పడుకున్న బుడ్డిని బలవంతంగా చేతులు పట్టుకుని లాగారు సుభాష్, జతిన్. అయ్యో చేతులు నొప్పెడతాయని అరిచాడు జై అనుకోకుండా. జై అరవగానే బుడ్డి చేతులు వదిలి అతని వైపు తిరిగి, ఓహో మేం పట్టుకుంటేనే నొప్పి పుడతాయా అని అన్నాడు సుభాష్. దానితో ఈ లోకంలోకి వచ్చి అంటే గట్టిగా లాగుతున్నట్లుగా ఉంటేను అని కవర్ చేసుకున్నాడు జై. అందరూ సామాన్ ప్యాక్ చేసుకున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కాగానే కార్లు రెడీగా ఉన్నాయి. స్టాఫ్ వీళ్ళ లగేజ్ని కూడా కార్లోకి షిఫ్ట్ చేశారు. కొద్దిసేపటికే అందరూ కొత్త బిల్డింగ్కి చేరుకున్నారు. కొత్త బిల్డింగ్ అంటే ఏదో 2-3 ఫ్లోర్లు ఉంటాయి అనుకున్నారు అందరూ, కానీ అది 11 ఫ్లోర్స్ పైనే ఉండటంతో గుడ్లప్పగించి చూశారు. బిల్డింగ్ ముందు కూడా పిచ్చ సెక్యూరిటీ ఉంది. వాళ్ళ కార్లు ఆగగానే లగేజ్ని దించారు ఆల్రెడీ అక్కడున్న స్టాఫ్. ఆ రూమ్స్ చూడగానే వాళ్ళ కళ్ళు నోరు అలా తెరుచుకొని ఉండిపోయాయి. ఒక రూమ్లో 5-6 ఉన్న వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద విశాలమైన రూమ్స్ చూసి షాక్ అయ్యారు. చాలా లగ్జరీగా ఉన్న ఫర్నిచర్స్తో ఎంతో అందంగా ఉన్నాయి. జయ తన రూమ్ చూసుకొని, థ్యాంక్ గాడ్, ఫైనల్లీ ఇప్పటికీ దేవుడు నా మీద జాలి కలిగింది అనుకుంటూ బెడ్ మీద కూర్చుని వెనుక్కు వాలి, ఎంత హాయిగా ఉంది అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా లేచి లగేజ్ సర్దుకోబోతుండగా ఫ్రెండ్స్ అందరూ ఒకరి రూమ్లు ఒకరు చెక్ చేసుకుంటూ వస్తూ జయ రూమ్లోకి వచ్చారు. వావ్ బ్రో, అప్పుడే సర్దేసుకుంటున్నావా, మేమైతే అక్కడే పడేసి వచ్చేసాం అని అన్నాడు జతిన్. అవునా, అయితే నాకు హెల్ప్ చేయండి అన్నాడు జై. సరేనని చెప్పి జైకి హెల్ప్ చేశారు జతిన్, రాకేష్, చెర్రీ. అప్పుడే అక్కడికి వచ్చిన జాస్మిన్ బెడ్ మీద ఉన్న పిల్లోస్ని తీసి జతిన్ వాళ్ళని దంచుతూ, నాకు హెల్ప్ చేయమంటే పారిపోయి వచ్చి ఇక్కడ జైకి మాత్రం చక్కగా అందిస్తున్నారు అని వెంటపడి మరీ దంచింది. నా పేరు చెప్పి ఇంకో 2 వేయి, నేను బ్రతిమాలిన చేయలేదు అని అంది కోపంగా. అప్పుడే అక్కడకు వచ్చిన తన్ను, ఇక్కడ హెల్పింగ్ లేమీ ఉండవు, ఎవడి ఫ్రస్ట్రేషన్ వాళ్ళు వదిలించుకోవాల్సిందే అని అంది జాస్మిన్. ఓహో అలా అంటావా, అయితే ఉండు అంటూ తన్ను జతిన్ని కొట్టడానికి వెళ్ళింది.
తన్ను తన వైపు రావడం చూసి చివరి క్షణంలో తెలివిగా తప్పించుకున్నాడు జతిన్. జతిన్ తప్పుకున్నా ఊపు ఆగక వెనుకే ఉన్న జై మీద పడింది తన్ను. పడటమే తన్ను పెదవులు జై పెదవుల్ని ముద్దాడాయి. తన్ను పడుతుందని చివరి సెకండ్లో పట్టుకోబోయిన జై చేతులు తన్ను చుట్టూ ఉండిపోయాయి. బ్యాలెన్స్ కోసం జై చెస్ట్ మీద చేతులు వేసింది తన్ను. ముందు ఏం జరిగిందో తెలియని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని చూస్తే పర్ఫెక్ట్ లవర్స్ లాగా ఒకరినొకరు లిప్ కిస్ చేస్తున్నట్లుగా ఉన్నారు. అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయిన కెమెరా అతను తన కెమెరాలో ఈ సీన్ని చాలా అందంగా బంధించాడు. అదే టైంలోనే అక్కడికి వచ్చింది బుడ్డి. వాళ్ళ కిస్సింగ్ సీన్ చూడగానే బుడ్డికి ఒక్కసారిగా బాడీలోని నరాలన్నీ చిట్లిపోతున్నట్లుగా, ఎక్కడికక్కడ తెగి ముక్కలైపోతున్నట్లుగా ఉంది. తెగిన నరాలలో నుంచి రక్తం బయటకి చిమ్ముతూ నవరంధ్రాల్లో నుంచి బయటికి వస్తున్నట్లుగా అనిపించింది. ఊపిరి తీసుకోవడం కూడా కుదరక బయటకు వెళ్ళిపోయింది. కానీ కాళ్ళు కూడా కదలకపోవడంతో అలాగే నిలబడి చాలా బాధగా చూస్తున్న బుడ్డి వైపు చూశాడు జై. అంతే, ఒక్కసారిగా తన్నుని వదిలి స్ట్రెయిట్గా నిలబడ్డాడు. తన్నుకి కూడా జరిగింది షాక్ లాగా ఉన్న జైని కిస్ చేయడం మాత్రం కొత్తగా ఉంది. వెంటనే బుడ్డి దగ్గరకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలని అనుకున్నాడు. కానీ అందరూ అక్కడే ఉండటంతో దగ్గరకు రాలేకపోయాడు. వావ్ బ్రదర్, భలే లక్కీ ఛాన్స్ కొట్టేశావుగా అని అన్నాడు చెర్రీ ఆట పట్టిస్తూ. ఏ నోరు ముయ్యరా, అదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది అంతే అన్నాడు జతిన్. వీళ్ళ అరుపులకి అప్పుడే అక్కడికి వచ్చిన సుభాష్, ఏంటి ఆ అరుపులు రాగానే మొదలుపెట్టారు, వెళ్ళి లగేజ్ సర్దుకోవచ్చు కదా, అవేమో అక్కడ పడేశారు, ఇక్కడికి వచ్చి గాడిదలు అరిచినట్లు అరుస్తున్నారు. ఏ జాస్మిన్, నీకు లగేజ్ సర్దుకునే ఓపిక లేదు కానీ ఇలా అంబోతులాగా కేకలు వేయడానికి ఏ రోగం లేదు కదా అన్నాడు కోపంగా. ఓయ్, నేను ఆంబోతులాగా ఎక్కడ అరిచాను? ఇంతకీ మాకు సలహాలు ఇస్తున్నారు కానీ తమరు సర్దుకున్నారా అని అడిగింది జాస్మిన్ కళ్ళెగరేసి, నడుమున 2 చేతులు పట్టుకుని సుభాష్ వైపు చూస్తూ. అవ్వలేదు, అది సర్దడానికి నీకోసం వెతుకుతున్నాను, తమరు ఇక్కడ ఉన్నారు అని అంటూ పద నాకు హెల్ప్ చేయి అంటూ జాస్మిన్ని లాక్కెళ్ళాడు సుభాష్. నేను రాను, నా లగేజ్ సర్దుకోవడానికి ఓపిక లేక నేను అందరినీ బ్రతిమాలుతుంటే నువ్వు నన్ను చంపుతున్నావు అని ఏడుస్తూనే వెళ్ళింది జాస్మిన్. పైకి అలా ఏడుస్తుందే కానీ సుభాష్ పనులన్నీ చేసి పెడుతుంది జాస్మిన్ వెళ్ళగానే రాకేష్ కూడా తన లగేజ్ సర్దుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. తన వెనుకే జతిన్, చెర్రీ కూడా వెళ్ళడంతో రూమ్లో జై, బుడ్డి, తన్ను మాత్రమే ఉన్నారు. అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ వలన జై వైపు చూడలేక సిగ్గుపడుతూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన్ను వెళ్ళిందే తడువుగా బుడ్డి దగ్గరకు వచ్చాడు జై. కదలకుండా బొమ్మలాగా నిలబడిన బుడ్డిని పట్టుకొని, నువ్వు అనుకున్నట్లు ఇక్కడేం జరగలేదే, తన్ను కాలు స్లిప్ అయి నా మీద పడిందే అంతే, అంతకంటే ఏం లేదు అని అన్నాడు జై చేతులన్నీ విదిలించి కొడుతూ. అందుకేనా అది అంత సిగ్గుపడుతుంది అని అంది బుడ్డి కోపంగా చూస్తూ. సిగ్గుపడుతుందా? అదేం లేదే, తను కూడా ఆక్వర్డ్గా ఫీల్ అయి ఉంటుంది అని అన్నాడు జై. అంటే నాకు ఎంబారెసింగ్కి సిగ్గుతో మెలికలు తిరగడానికి తేడా తెలియదనేగా నీ ఫీలింగ్ అని అంది బుడ్డి కోపంగా చూస్తూ. అబ్బా, నేను అలా అనలేదే, నిజంగా అది యాక్సిడెంటల్గా జరిగింది, ఆ విషయం నీకు తెలియదా అని అన్నాడు జై. యాక్సిడెంటల్గా? నీకు అన్ని తన్నుతోనే ఎందుకు జరుగుతాయో నాకు 3 ఏళ్ల నుంచి ఎంత బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచించినా ఇంతవరకు అర్థం కాలేదు ఏమిటో ఈ వింత అని అంది బుడ్డి కోపంగా. కోపం కంటే ఆ మాటల్లో బాధ ఎక్కువగా ఉండటం జైకి అర్థమై వెంటనే బుడ్డిని కౌగిలించుకొని, నువ్వు మరీ అంత బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించకే, ఈ చిన్ని గుమ్మడికాయ పేలిపోతే నేను తట్టుకోలేను అని అంటూ బుడ్డి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ముందుకు వంగి పెదవులకి ముద్దు పెట్టాడు జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.